వారికి అండగా నేనున్నాను. చంద్రబాబు మనకి నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను, జాతీయ నాయకులతో మాట్లాడతాను. ఈ రోజున ఎందుకు నేను అలయన్స్ తీసుకున్నాను, ఎందుకు అలయన్స్ గురించి తీసుకున్నానంటే ప్రధానమైంది పోలవరం గనుక మన ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి తలమానికం. పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అది 1,60,000 మంది పునరావాసానికి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. మనం నేను చేసిన అజ్ఞాతవాసి అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ ఏంటంటే, మనకి చిన్నపాటి సౌకర్యం ఒక కుర్చీ కావాలంటేనే ఒక పచ్చని చెట్టును కొట్టాల్సి వస్తుంది. దానిని ముక్కలుగా చేసి ఎండబెట్టి కుర్చీ చేయాల్సి వస్తుంది. అంటే మనం చిన్నపాటి సౌకర్యం వెనక చాలా విధ్వంసం ఉంటుంది. ఆ విధ్వంసం ఎంత అనేది చాలా కష్టమైన పరిస్థితి. పబ్లిక్ పాలసీలో అదే కష్టమైంది. ఈ రోజున మనం ఎందుకు పోలవరం నుంచి నేను పిలుపునిస్తున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి. పోలవరంకి ఈ రోజున 47,000 కోట్ల చిల్లరతోటి 2018లో మొత్తం పూర్తి చేస్తాం. 2014-18లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి దానిని నిజంగా 50% అయిపోయింది. 50% అయిపోయిన తర్వాత నిజంగా వైఎస్ జగన్ వచ్చి ఎన్ని కథలు చెప్పాడో ఇక్కడ గిరిజనుల్ని నమ్మించాడు. అతను వస్తే అద్భుతం జరిగిపోద్ది, మొత్తం పూర్తి చేస్తాం, రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజ్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేస్తామని చేశాడు. ఈ రోజు దాకా చేయలే. పోలవరం ప్రాజెక్టు అయ్యే ఖర్చు కంటే కూడా కేంద్ర నాయకులతో మాట్లాడాను. కేంద్రం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కంటే కూడా ఈ 1,60,000 మంది జీవితాలని తిరిగి ఒక గాడిలో పెట్టడానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. అది చాలా కష్టమైనది. దాని నుంచి తప్పించుకోవడానికి జగన్ దీన్ని ముందుకు తీసుకెళ్లా ప్రాజెక్టుని చంపేశాడు. అప్పులు అలాగే ఉండిపోయినాయి. నేను కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడాను. జెండాలు కొంచెం దించను మన టీవీలో, జనసేన జెండాలు అని కొంచెం కింద. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడారు. ఆయన ఒకటే అన్నారు, మనం ఈ పోలవరం ప్రాజెక్టు వైసీపీకి ఏటీఎం లాగా అయిపోయిందని. ఎనీ టైం మనీ, డబ్బులు కావాలా ఒక చిన్న పని మొదలుపెట్టు, శాంక్షన్లు ఇచ్చుకో, డబ్బులు దోచి. ఎవడు సఫర్ అవుతున్నాడు? రాష్ట్రం సఫర్ అవుతుంది. ఈ రోజుకి కూడా మీకు ఎంత డిమాండ్ ఉంది? మనకి ఎక్కడో ఏలూరు హెడ్ క్వార్టర్స్ పెట్టారు మన పోలవరంకి. జిల్లాల విభజనలో పోలవరం హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోయింది, ఏలూరుకి. మీ అందరికి కోరిక కూడా నా దృష్టిలో ఉంది. పోలవరంని జిల్లా హెడ్ క్వార్టర్స్ గా చేయాలి, ఇక్కడే నిలబడాలని ఒక ఆశ ఉంది హెడ్ క్వార్టర్స్ గా. ఆ అంశాన్ని కూడా మన చంద్రబాబు గారు నేను రైల్వే కోడూరులో మాట్లాడుతూ, రాజంపేటలో మాట్లాడుతూ, పునర్విభజన తిరిగి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మీ కోరిక మేరకు ఇది కావాలి, ఇక్కడ మనకి పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలించే దృష్టి కుటుంబ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. పోలవరం ఎప్పుడు అవుతుంది అని వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడిగితే వెటకారంగా సమాధానాలు చెప్తారు. ఆ బఫూన్ రాంబాబుని అడిగితేనేమో ఇంకో సమాధానం చెప్తారు. ఎవరైనా సరే జలవనరుల శాఖ మంత్రి ఎప్పుడు అవుద్ది అంటే నాకేం తెలుసు అంటాడు. అలాంటప్పుడు మంత్రిత్వ శాఖ తీసుకోవడం దేనికి? మినిస్ట్రీ తీసుకోవడం దేనికి? వీళ్ళు డాన్సులు ప్రాక్టీసులు చేయడానిక? డాన్సులు ప్రాక్టీసులు చేస్తారు. ఇది చాలా బాధ కలిగించేది. మీరు వెళ్ళి నిజంగా నేను 2018లో మీరందరూ ఆవేశంతో నా పేరు అరుస్తూ ఉంటారు. కడుపు మండి ఇది పోలవరం
ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చెప్తా ఉన్నాను. అడవుల్లోకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? కష్టాలని ప్రభుత్వాలు తీర్చలేకపోతే, చట్టాలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతాడు. అందుకని నేను అలాంటి యువత, మీరు కేవలం ఉత్సాహం, కేకలు, అరుపులు అరిస్తే సరిపోద్దు. జన సైనికులు చెప్తున్నారు, అరవండి. అరుపుల వెనక చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. మీరు, నేను తిరిగాను మీ వయసులో, ఉత్సాహంగా తిరిగా. మన పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం తిరిగాను నేను. కానీ లోపల చాలా నిర్మాణాత్మకంగా ఉండేవాడిని, నేర్చుకుంటా ఉండేవాడిని. ఒక పని చేశానంటే చాలా కన్స్ట్రక్టివ్గా చేసేవాడిని. మన మీద ఉన్న బాధ్యత ఏంటి ఇక్కడ ఈ రోజున? మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు అందరూ 2019లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు ఓట్లు వేసేశారు. ఇదే 2018లో నేను పోలవరం అన్ని మండలాలకి, ముంపు మండలాలకి, అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలమైపోయినాయి. ప్రాజెక్టు కోసం ఇల్లు, వాకిలి, తట్టా బుట్టా తీసుకొని వెళ్ళిపోయారు. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? అరే కూర్చొని కన్నీళ్లు తుడచాలి కదా. వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద, తండ్రి లేని బిడ్డని అని. అరే ఊళ్ళు లేని బిడ్డల రోడ్ల మీద 1,60,000 మంది తిరుగుతా ఉన్నారు మనకి పోలవరంలో. తండ్రి లేని బిడ్డ అంటాడు మాట్లాడితే 1,60,000 మంది చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇప్పుడు కేంద్రం ఒకటే ఛాలెంజ్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి. వాళ్ళు ఒకటే చెప్పారు నా కేంద్ర నాయకులు, ప్రాజెక్టు ఫినిష్ చేయడం మేము చేసేస్తాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒక్కటే కష్టమైంది. దానికి మీరు ఏం చేస్తారు? దానికి నేను ఒకటే చెప్తున్నా సమాధానం. మీరందరూ యువత, మెడలపైన, మిద్దెలపైన ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈ ఆర్ఆర్కి కావాల్సింది ఎంత డబ్బు? 33,000 కోట్ల చిల్లర అంతే. దాంతో చాలా మ్యాక్సిమం అయిపోతాయి. 1,60,000 మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేయచ్చు 33,000 కోట్ల చిల్లరతోటి. మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి బ్లూ కలర్ రంగులు వేయడానికి, వాళ్ళ పార్టీ జెండా రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు 1,300 కోట్లు. రంగులు తీయాలని కోర్టేస్తే మళ్ళీ తీయడానికి అయిన ఖర్చు 1,000 కోట్లు. ఇక్కడే 2,300 కోట్లు. ఎవరు తిన్నట్టు ఆ డబ్బు? ఎవరు తిన్నట్టు ఆ డబ్బు? మద్యం పాపం కలెక్టర్ రాంబాబు గారు నాకు చెప్పారు. ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు ఇంట్లో భార్యాభర్తలు బాధపడుతుంటే ఒకటే చెప్పారు, మందు మన బుట్టాయిగూడెంలో అనుకుంటా దాదాపు 29 మంది 30 మంది చనిపోయారు కల్తీ మందు దాగి. మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటి? వైఎస్ జగన్ చెప్పింది ఏంటి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యపానం మీద ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు? ఎన్ని కోట్లు మద్యపానం మీద సంపాదించేది? ఎన్ని కోట్లు తెలుసా మీకు మద్యపానం మీద సంపాదిస్తుంది? కల్తీ మందు మీద పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు సంపాదిస్తుంది, వైఎస్ జగన్ సంపాదిస్తుంది. మీకు ఎంత తెలుసా? పోలవరం ప్రాజెక్టుకి ఆర్ఆర్ కంటే కూడా చాలా ఎక్కువ 41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని అమ్మి, మీకు జబ్బులిచ్చి, కొన్ని వేల పుస్తలు తెంపేసి, ఆడబిడ్డల మెళ్ళ ఉన్న తాళిబొట్లు తెంపేసి 41,000 కోట్ల రూపాయలు సంపాదించారు.